రియలైజింగ్ ప్యూర్ కాన్షియస్నెస్. మనం ప్యూర్ కాన్షియస్నెస్ అంటే మనం ఎరుక కాన్షియస్నెస్. మనం ఎరుకలో ఉన్నాము, మనం తెలుసుకుని ఉన్నాము, పూర్తిగా కళ్ళు తెరుచుకుని ఉన్నాము, మనసు, ఒళ్ళు, చెవులు అన్ని తెరుచుకుని ఉన్నాము. అది కూడా ప్యూర్ గా ఉండాలి. అంటే ఇక వేరే దాని మీద ఎక్కడా లేకుండా అతి శుద్ధంగా, శుభ్రతగా ఉండాలి. ప్యూర్ గా ఉండాలి, పూర్తి నాణ్యతతో ఉండాలి అని చెప్పేసి. సో ఈజ్ ప్రెజెన్స్ ది సేమ్ యాజ్ బీయింగ్. బీయింగ్ అంటే మన ఉనికి అనేది చెప్పి అనుకున్నాం మనం. సో ఈ ప్రెజెన్స్, వర్తమానము అనేది మీరు ఇప్పుడు ఈ క్షణం అని చెప్పేది, ఈ బీయింగ్ అంటే ఈ ఉనికి అనేది రెండు ఒకటేనా అనేది ఇప్పుడు క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటంటే, వెన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ బీయింగ్, వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్ ఈస్ దట్ బీయింగ్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. మనం ఒకసారి అసలు నేను ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ ఉనికి అనే దాన్ని మనం గుర్తించినట్టయితే, ఈ ఉనికి అనేది తర్వాత మనకి ఎరుకులాగా మారుతుంది అనమాట. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇంతకుముందు మనం మ్యాజిక్ బుక్ లో చూసినప్పుడు కూడా విష్ దగ్గర నుంచి థాట్ దగ్గర నుంచి యాక్షన్, ఈ విధంగా 3 స్టేజెస్ లో మనం అది మారుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ బీయింగ్ అనేది ఒకసారి నిన్ను నువ్వు తెలుసుకోవటం మొదలు పెడితే అదే కాన్షియస్ లోకి తీసుకెళ్ళిపోద్ది అనమాట. తర్వాత ఆ బీయింగ్ అనేది కాన్షియస్ అయిపోతుంది. సో వెన్ బీయింగ్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, దట్ ప్రెజెన్స్. ఎప్పుడైతే ఈ బీయింగ్ అనేది, నేను అనేది తెలుసుకుని ఆ ఉనికి అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అదే ఆటోమేటిక్ గా కాన్షియస్ అయిపోతుంది. అంటే రెండు ఒకటే అని చెప్పి చెప్పడం. సిన్స్ బీయింగ్ కాన్షియస్నెస్, ద లైఫ్ అండ్ లైఫ్ ఆర్ సినానిమ్స్. We could say that presence means consciousness becoming conscious of itself. ఇప్పుడు మనం అది అనుకున్నట్టు ఇప్పుడు లైఫ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, మనం తెలుసుకోవడం అనేది, ఈ రెండు కనుక ఎప్పుడైతే జరుగుతాయో, ఈ రెండు ఒకదానికొకటి, జీవితానికి ఈ కాన్షియస్నెస్ ఒకటి పర్యాయ పదాలు అయిపోతాయి అనమాట. సినానిమస్. అది ఇది రెండు ఒకటే భావంలో వస్తాయి. అప్పుడు ఈ ప్రెజెన్స్ అంటే కాన్షియస్నెస్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ ప్రెజెన్స్ అనేది కాన్షియస్నెస్ ఆఫ్ బీయింగ్, కాన్షియస్నెస్ ఆఫ్ బికమింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దాన్ని మనం ఎరుకలో ఉన్నాము అని మనం తెలుసుకోవటం అనేది ఏదైతే ఉందో అదైతే కాన్షియస్నెస్ అయిపోతుంది అనమాట. అదే ఆర్ లైఫ్ అటైనింగ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. లేదంటే జీవితము మన సెల్ఫ్ కాన్షియస్. ఇప్పుడు మనకి కొన్ని గ్రోత్ స్టేజెస్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ లోకి వచ్చేటప్పటికి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ అని ఒకటి స్టెప్. ఈ అన్ని రకాల స్టేజ్లు దాటిపోయి పైకి వెళ్ళేటప్పటికి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అనమాట. మనము పూర్తిగా తెలుసుకుని ఇది మనం చావంటే భయపడతాము, ఏదైనా కొన్ని విషయాల కంటే భయపడతాము, నీళ్ళంటే భయం ఉంటుంది, కొంతమందికి ఎత్తుకెళ్తే భయం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాకుండా నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేదే జీవితం. సెల్ఫ్ యాక్చువలైజేషన్, నన్ను నేను తెలుసుకోవటం. నేను ఇంతకంటే ఇక నాకు చేరటానికి ఏమీ లేదు, నేను అతి ఎత్తుల్లోకి నేను చేరుకున్నాను, ఇది ఆ హిమాలయాలో టాప్ పాయింట్, పిన్ పాయింట్ ఏదైతే ఉందో శిఖరం పైన, అక్కడ దాకా నేను చేరుకున్నాను లాగా చెప్తాను అనమాట. బట్ డోంట్ గెట్ అటాచ్డ్ టు ది వర్డ్స్ అండ్ డోంట్ మేక్ అన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్. ఈ పదాలు, ఈ మాటలు, వీటి గురించి పట్టించుకోవద్దు. దానికి నువ్వు అటాచ్ అయిపోయి, లేకపోతే ఇదేంటని అర్థం చేసుకోవటానికి కోడిగుడ్డు గీకలు పీకినట్టు పీకి ఇదంతా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నథింగ్ దట్ యు నీడ్ టు అండర్స్టాండ్ బిఫోర్ యూ కెన్ బికమ్ ప్రెసెంట్. నువ్వు ఈ వర్తమానంలోకి, ఈ క్షణంలోకి రావడానికి ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, చూడాల్సింది ఏం లేదు. నువ్వు చూడాల్సింది, నీకు కావాల్సింది ఏంటంటే బీయింగ్, నేను ఉన్నదాను అనేటువంటి ఉనికిని గుర్తించడం ఒకటే నువ్వు చేయాల్సింది. అందుకని నువ్వు చేయాల్సింది ఏం లేదు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు బీయింగ్ అండ్ ప్రెజెన్స్ రెండు ఒకటే అని మనం ఒక కంక్లూజన్కి వచ్చాం కదా. ఇప్పుడు తర్వాత ఏంటి? ఐ డూ అండర్స్టాండ్ వాట్ యూ జస్ట్ సెడ్, బట్ ఇట్ సీమ్స్ టు ఇంప్లై దట్ బీయింగ్ ది అల్టిమేట్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ ఈస్ నాట్ ఎట్ కంప్లీట్, that it is undergoing a process of development. Does God need time for personal growth?
ఐ డూ అండర్స్టాండ్ వాట్ యు సెడ్. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ అదేమనిపిస్తుందంటే దానికి ఉన్న అంతరార్థం ఇంప్లాయింగ్ అంటే అంతరార్థం నాకేమనిపిస్తుందంటే, బీయింగ్ అనేది, నేను, ఈ ఉనికి అనేది ది అల్టిమేట్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ ఈజ్ నాట్ ఎట్ కంప్లీట్. ఈ ఉనికి అనేది ఏంటి, నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఇది అల్టిమేట్ అంటే ఇంకా లాస్ట్ స్టేజ్, ఇది ఇంతకంటే ఇంకా లేదు. ఈ ట్రాన్సిడెంటల్ రియాలిటీ, ఈ పరివర్తనం ఏవైతే ఉన్నాయో ఇది ఇంతకంటే లేదు, ఇదే ఫైనల్ అనిపించి నాకు అనిపిస్తుంది. కానీ ఇది ఇంకా ఎక్కడో గ్యాప్ ఉంది, పరిపూర్ణతగా రావట్లేదు. ఇస్ నాట్ ఎట్ కంప్లీట్. ఈ బీయింగ్, కాన్షియస్నెస్, ప్రెజెన్స్ అనేది నాకు ఇంకా పూర్తిగా రావట్లేదు. బీయింగ్ అంటే అల్టిమేట్ స్టేజ్, ఎందుకంటే లేదు మార్పు, పరివర్తన చెందటానికి. అటువంటప్పుడు నాకు ఇంకా పూర్తిగా ఇది కనిపించట్లేదు. దట్ ఇట్ ఈస్ అండర్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. నాకేమనిపిస్తుందంటే ఇది ఇంకా ఒక ప్రాసెస్, ఒక కింద నుంచి ఇంకా నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక డెవలప్మెంట్, అభివృద్ధి వైపుగా, అంటే నన్ను నేను తెలుసుకునే పదాన్ని ఆ దారి వైపుగా ఇంకా నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది పూర్తి అనేట్టుగా అనిపించట్లేదు. డస్ గాడ్ నీడ్ టైం ఫర్ పర్సనల్ గ్రోత్? నా ఉనికిని నేను తెలుసుకున్నప్పుడు దేవుడికి ఇది అవసరమా? నీ పర్సనల్ గ్రోత్ గురించి, టైం గురించి, ఇవన్నిటికి టైం కావాలా ఈ పర్సనల్ గ్రోత్ తీసుకురావడానికి అని చెప్పి క్వశ్చన్. ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే, భగవంతుడు ప్రపంచంలో ఉన్న ఇంతమంది జనాన్ని చూడాలి కదా. మన ఒక్కళ్ళనే కాదు కదా. హలో, అవును సార్. మన ఒక్కళ్ళనే కాదు కదా, మొత్తం ప్రపంచంలో ఉన్న జనాన్ని అందరినీ మొత్తాన్ని చూడాలి ఆయన. ఈ అందరినీ చూడాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మన దగ్గరికి అంటే ఒకేసారి ఇన్ని జీవులు, అంటే మనుషులు, సూక్ష్మజీవులు, సకల చరాచర జగత్తు, ఇన్ని లక్షల కోట్ల ప్రాణులు, మనం అనుకుంటాం మనుషులే కాదు, పురుగులు, జంతువులు, ఆకులు, చెట్లు, చలం, ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నవే. ఈ ప్రాణం ఉన్నాయి అన్నీ చూడాలి అంటే ఒక లెక్క ప్రకారం మళ్ళీ మన దగ్గరికి రావటానికి 10 నిమిషాలు పడుతుంది. అర్థమైందా? మన ఇప్పుడు చూసి మళ్ళీ మన చూడాలి అంటే 10 నిమిషాలు పడుతుందంట. ఎందుకంటే ఆయన పాపం గరుత్మంతుడి మీదనో, లేకపోతే ఎలిక మీదనో, లేకపోతే మన నంది మీదనో, దేని మీద తిరగాలి కదా ఆయన. మళ్ళాగా సూపర్ సోనిక్ ఫ్లైట్స్ పెట్టుకొని సర్రని తిరిగేసి వచ్చినా కూడా టైం పడుతుంది కదా. అట్లాగే దేవుడికి కూడా మళ్ళీ మన దగ్గరికి రావాలి అంటే ఒక 10 మినిట్స్, 11 మినిట్స్, 12 మినిట్స్ పడుతుంది అనమాట. అందుకని గాడ్కి ఈ పర్సనల్ గ్రోత్ గురించి, దేవుడికి ఈ టైం కావాలా అనేది ఒక ప్రశ్న అయితే ఎస్, కావాలి. బట్ ఓన్లీ యాజ్ సీన్ ఫ్రమ్ ది లిమిటెడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది మేనిఫెస్టెడ్ యూనివర్స్. ఎస్, కావాలి. అయితే ఈ లిమిటెడ్ పర్స్పెక్టివ్, అది ఈ యూనివర్స్ ని గురించి మేనిఫెస్ట్ సాక్షాత్కారం చేసుకోవటాన్ని కావాల్సినంత ఆ లిమిట్ వరకే, దీన్ని చూడటానికే టైం కావాలంట. అందుకని బైబిల్ ఏం చెప్తాడు? గాడ్ డిక్లేర్స్, ఐఎమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా అండ్ ఐఎమ్ ద లివింగ్ వన్. అన్నీ నేనే, సకల చరాచర జగత్తు నేనే లివింగ్ వన్. నేను బతికుండింది, నేను జీవంతో ఉండింది నేనే. మనకి అదే చెప్తాం కదా మనం కూడా, మన పురాణాల్లో అన్నిట్లో ఇది అన్నీ నేనే అనేది, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మని, నేనే విష్ణువు, నేనే శివుడు, అన్ని నేనే అనేది దేవుడు చెప్తారు అనమాట. సో ఇన్ ద టైమ్లెస్ రియలమ్ వేర్ గాడ్ dwells, which is your home, which is also your home, the beginning and the end, the alpha and the omega are one, and the essence of everything that ever has been and ever will be is eternally present in an unmanifested state of oneness and protection.
totally beyond anything the human mind can ever imagine and comprehend. In the timeless realm where God dwells, ఈ భగవంతుడు ఉండేటువంటి ఈ టైమ్లెస్, దానికి ఒక సమయం ఏం లేదు. ఇప్పుడు దీనికి తెల్లారటం పొద్దుగూటం మనకులాగా ఉన్నట్టు ఆయనకేం ఉండవు. ఆయన ఎక్కడైతే ఉంటారో అక్కడే మనం ఉంటాం. అదే మన ఇల్లు. అండ్ ఇక్కడ మొదలు చివర, ది బిగినింగ్ అండ్ ది ఎండ్, ఏం లేవు. ది ఆల్ఫా అండ్ ది ఒమేగా అన్ని ఒకటే. అండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఎవర్ హ్యాస్ బీన్ అండ్ ఎవర్ విల్ బి ఈజ్ ఎటర్నల్లీ ప్రెసెంట్. మనం అనుకునేది, కావాల్సింది ఏదైతే ఉందో, ఈ యొక్క సారం ఏదైతే ఉందో, జీవితం కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే దాని గురించి ఏదైతే ఉందో, అండ్ ఎవర్ హ్యాస్ బీన్, ఇంతకు ముందు ఉందో, ఇంతకు ఉండబోతుందో, ఇప్పుడు ఉంటోందో, ఏదైనా కానివ్వండి, అది ఈ అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ వన్నెస్. మనం సాక్షాత్కరింపబడని ప్రపంచం ఏదైతే ఉందో, ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ సృష్టి ఏదైతే ఉందో అందులోనే ఉంది. మనం మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం? మనం ఏదైనా ఉన్న దాంట్లో నుంచి, సృష్టిలో నుంచి మేనిఫెస్ట్ చేసుకుంటున్నాం మనం కదా. మనం ఏమి అడుగుతున్నాం? ఈ సృష్టిని నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు అది చూపించి చూపించి అని అడుగుతున్నాం మనం. అంతేనా? హలో, వినిపిస్తుందా? అంతే కదా. అన్మానిఫెస్టెడ్ స్టేట్ ఆఫ్ వన్నెస్ అంటే, అన్మానిఫెస్టెడ్ అంటే మనం కోరుకోంది, మనకు తెలియంది, మనకు ప్రత్యక్షంగా అంది ఇంకా చాలా ఉంది. మనకి కనపడినంత వరకే ఈ భూమి ఉందా, లేకపోతే ఈ ప్రపంచం ఉందా? కాదు. మనం ఎంతవరకు కనిపిస్తుంది? మాక్సిమం మనకి 1 మైలు, 2 మైళ్ళు, 5 మైళ్ళు కనిపిస్తుంది. అంతేనా? అంతకంటే కనపడతాం. అటువంటప్పుడు ఇక దాని తర్వాత ఇంకేం లేనట్ట లెక్క కాదు కదా. అలాగే ఈ అన్మానిఫెస్ట్ స్టేట్ ఆఫ్ వన్నెస్ అండ్ పర్ఫెక్షన్ ఏంటంటే, ఇది ఆల్రెడీ ఉంది, ఉండబోయే, ఇంతకుముందు ఉంది, ఇంకా ఉండబోతుంది. అక్కడ ఇదంతా ఒకటే. భగవంతుడే ఇక్కడ ఇదంతా సర్వం ఐక్యమైపోయి ఉన్నాడు. ఆ భగవంతుడు నేను ఉన్నాం, అక్కడే నేను ఉంటున్నాను. కాబట్టి మనకు తెలియదు, మనం తెలుసుకోవట్లేదు. మనం ఎంతసేపు మనం అనుకుంటున్నాం ఈ 4 గోడల మధ్యలోనే ఉంటున్నాము, మనం కట్టుకుని మనం చేసుకుని మనం ఉన్నదే, ఇదే మనం ఉండేది కాదు. ఇది దేవుడి యొక్క ప్రపంచంలో, సృష్టిలో ఇది కూడా ఒక భాగము. ఈ భాగంలో మనం ఉంటున్నాం కాబట్టి మనం దేవుడిలోనే ఉన్నట్టు అని చెప్పాను. టోటల్లీ బియాండ్ ఎనీథింగ్ ద హ్యూమన్ మైండ్ కెన్ ఎవర్ ఇమాజిన్ ఆర్ కాంప్రహెండ్. అంటే ఈ మన మేధస్ ఏదైతే ఉందో, హ్యూమన్ బ్రెయిన్, అది దాటి, దాన్ని దాటి ఉంది. కెన్ ఎవర్ ఇమాజిన్, మనం ఊహించటానికో లేకపోతే అనుకోవటానికో వీలు కానంత ఇంకా ఉంది అవతల. మన ఊహకి, మన ఆలోచనకి మించి ఉంది అవతల. అది మనం ఎంత ఇమాజిన్ చేసినా మనం ఏమనుకుంటాం? వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలుసు, భూకంపం ఎప్పుడు వస్తుందో తెలుసు. ఇది తెలిసినంత మాత్రాన మన ప్రపంచాన్ని ఈ జయించేసినట్టేనా? మన ప్రకృతిని జయించేసినట్టేనా? కేవలం తెలుసుకోగలుగుతున్నాం కదా సార్, దాన్ని ఏమి చేంజ్ చేయలేదు, జస్ట్ తెలుసుకోవడం. తెలుసుకోవటం అంటే జయించేయటం కాదు, ఇంకా చాలా ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది. భూకంపం ఎట్లా క్రియేట్ అయింది? కింద పలకలేవో కొట్టుకునే దాని నుంచి భూకంపం. అసలు ఆ పలకలు ఎట్లా క్రియేట్ అయింది? ఎందుకు కొట్టుకుంటున్నాయి? లేదు వర్షం వస్తుంది, మేఘాలు, ఎల్నినో, అది ఇది ఏదో కొత్త పేర్లు పెట్టావు. అంటే నువ్వేంటి, ఆల్రెడీ అక్కడ ఉన్నదాన్ని నువ్వు కనుక్కుంటున్నావే కానీ నువ్వు లేని దాన్ని ఏం కనుక్కోవట్లేదు. ఆల్రెడీ ఇవన్నీ అక్కడ ఉన్నాయి, ఉన్నదాన్ని నువ్వు కనుక్కుంటున్నావు. అందుకనే అది మనం ఏమంటాము, ఇన్వెన్షన్ అంటే. ఇంకోటి ఏంటి? ఇన్వెన్షన్ అంటే ఏంటి? కనుక్కోవటమే కదా. క్రియేట్ చేస్తున్నావా? మనం ఏమన్నా సృష్టిస్తున్నావా కొత్తగా? క్రియేషన్ అండ్ ఇన్వెన్షన్. డిస్కవరీ అండ్ క్రియేషన్ అండ్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్.
క్రియేషన్ అండ్ ఇన్వెన్షన్, డిస్కవరీ, ఇవన్నీ కూడా ఉన్న వాటిలో నుంచి ఇప్పుడు యాపిల్ కింద పడింది, న్యూటన్ కనుక్కున్నాడు, భూమి ఆకర్షణ శక్తి ఉందని కనుక్కున్నాడు. కానీ యాపిల్ అంతకు ముందే పడుతోంది కదా, ఈయన కనుక్కున్నప్పటి నుంచే పట్టలేదుగా. పడిన దాన్ని కనుక్కున్నాడు. ఓహో, ఇది ఎందుకు పడింది అని ఆలోచించి దీనికి ఇంత ఇట్లా భూమికి ఇట్లా అట్రాక్షన్ ఉంది, దీనికి ఆకర్షణ శక్తి, దానివల్ల పడింది అని ఒక సిద్ధాంతాన్ని క్రియేట్ చేశారు. ప్రతి వాళ్ళు ఐన్స్టీన్ కనుక్కున్నా, ఆర్యభట్ట కనుక్కున్నా, ఎవరుగా చేసినా ఉన్నదాన్ని కనుక్కుంటున్నారు కానీ కొత్తగా సృష్టించింది ఏం లేదు. ఇది టోటల్లీ బియాండ్ ఎనీ హ్యూమన్ మైండ్. ఇప్పుడున్న ఈ సృష్టి అన్మానిఫెస్టెడ్, మనకు తెలియంది ఏదైతే ఉందో అదంతా మన ఆలోచనకి, మన ఊహకి ఇవన్నీ అందంది అనమాట. ఇన్ అవర్ వరల్డ్ ఆఫ్ seemingly separate forms, however, timeless perfection is an inconceivable concept. ఇప్పుడు ఉన్న మనకి భౌతికమైనటువంటి ప్రపంచంలో seemingly separate forms, ఈ వరల్డ్ లో ఇదంతా కూడా దేనికి దానికి ఒక విడిపోయినటువంటిది, ఒక ఏది కలిసి కాదు, ఇవన్నీ సెపరేట్ ఫార్మ్స్. ఒక జంతువు అనుకోండి, లేకపోతే మనిషి అనుకోండి, ఇలా చెట్టు అనుకోండి, కారు అనుకోండి, ఏదైనా అది దేనికి దానికి ఒక్కొక్క ఆకారం అనేది ఉంది, అంతే కదా. అది అది హవెవర్ టైమ్లెస్ పెర్ఫెక్షన్ ఇస్ అన్ ఇన్కన్సీవబుల్ కాన్సెప్ట్. మనకి ఇట్లాంటప్పుడు ఈ టైమ్లెస్నెస్ అనేది, ఈ కాలం లేని పరిస్థితి అనేది మనకు కాదు. అది మనకి అసలు ఊహకి అందనటువంటి విషయం అనమాట అది. హియర్ ఈవెన్ కాన్షియస్నెస్ విచ్ ఇస్ లైట్ ఎమానేటింగ్ ఫ్రమ్ ది ఎటర్నల్ సోర్స్ సీమ్స్ టు బి సబ్జెక్ట్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ ఈ కాన్షియస్నెస్ అనే దానికి కూడా మనం, అంటే కాన్షియస్నెస్ అంటే ఏంటనుకుంటాం, మనది ఒక జ్యోతిని చూడటం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుని ఒక మెడిటేషన్లో, ధ్యానంలో కనుక వెళితే మనం అందరం ఎక్స్పీరియన్స్ చేశాం కదా. కొంతమందికి చెట్లు పూలు కనపడ్డాయి, కొంతమంది రోజులు కనపడ్డాయి, కొంతమంది పర్వతాలు కనపడ్డాయి, కొంతమందికి ఇంకేవో కనపడ్డాయి, కొంతమందికి జ్యోతి ఆ జ్యోతి అనేది, ఆ వెలుతురు అనేది ఏదైతే ఉందో అది మనం బయట నుంచి ఎమానేటింగ్ ఫ్రమ్ ఎటర్నల్ సోర్స్. ఎటర్నల్ సోర్స్ అంటే అంతులేని, దీనికి ఆ ఎండ్ లేదు, ఎండ్ లేనటువంటి ఒక సోర్స్ నుంచి, ఒక విషయంలో నుంచి మనకి ఈ వెలుతురు అనేది ప్రవహిస్తుంది. సీమ్స్ టు బి సబ్జెక్ట్ టు ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ప్రవహించే ఈ లైట్, ఈ కాంతి, వెలుతురు అనేది సబ్జెక్ట్ టు ఎ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ అనే దానికి, ఈ యొక్క అభివృద్ధి చెందేటువంటి పరిణామ క్రమం అనే దానికి ఒక అనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఒక ప్రాసెస్, ఒక పరిణామం చెందుతోంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ దిస్ ఈజ్ డ్యూ టు అవర్ లిమిటెడ్ పర్సెప్షన్. ఇది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇది మనకున్నటువంటి పరిమితమైనటువంటి ఊహాశక్తిలో నుంచో లేకపోతే జ్ఞానంలో నుంచో మనకు అలా అనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ సో ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే అలా కాదు. నెవర్దలెస్, let me continue to speak for a moment about the evolution of consciousness in the world. అలా కాదు, నువ్వు నీ ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే నేను ఇంకా కొద్దిగా మాట్లాడాలి. కాబట్టి నన్ను మాట్లాడి, ఇది చెప్పదలుచుకుందా అనేది నన్ను చెప్పనివ్వు. ఈ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ ప్రపంచంలో ఈ కాన్షియస్నెస్ పరిణామం, మనం మానవ పరిణామ క్రమం, ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనిషి, కోతి నుంచి మనిషి పుట్టాడని ఒక స్టేజెస్ లో కోతి దగ్గర నుంచి కొంచెం 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 కొంచెంగా మనిషిని రూపాన్ని తీసుకొస్తాం. అది దానికి రావటానికి అలా కొన్ని వేల శతాబ్దాలు పట్టింది. ఓవర్ నైట్ కోతి నుంచి మనిషిలోకి వచ్చేలా. రమాదేవి గారు ఏమంటారు? సార్ చెప్పండి సార్, నేను వెళ్ళలేదు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, అది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు మూమెంట్ లో మనిషి, మన కోతి నుంచి మనిషి పుట్టాడు అనుకుంటున్నాం కదా, అది ఒకేసారి వచ్చింది, ఒకే నైట్ జరిగిపోయిందా? అయ్యో లేదు లేదు, ఇట్ టేక్స్ టైం. అది ఎన్ని వేల సంవత్సరాలు పట్టిందో తెలియదు కదా మనకి. అవును. సో అలాగే ఇక్కడ కూడా ఈ ఎవాల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ఎవల్యూషన్ ఇక్కడి నుంచి ఈ
పరిణామ క్రమం అనేది ఈ ప్రపంచంలో ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి నేను మాట్లాడి కొద్దిగా నాకు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడి చెప్తాను, నీకు చెప్తాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే. నెవర్‌దెలెస్ అంటే ఇన్ అడిషన్ టు, బిసైడ్స్ అని. సో ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి చదవాలా? అవును సార్, అక్కడ నుంచి చదవాలి. ఎవరు చదువుతున్నారు? వేణి గారు చదువుతారండి? ఇక్కడ చదవాలా మేము? ఎవ్రీథింగ్ అని చెప్పి ఇక్కడి నుంచి ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్. కంప్లీట్ సార్ ఆ పేర. Hmm? ఆ పేర కానీ కంప్లీట్ సార్. ఇది అయిపోయిందా ప్రభావతి? దాని కిందదా? దాని కింద అది. ఇది అయిపోయిందా? అయిపోయింది సార్ ఆ పేర. సరే అయితే ఒక్క నిమిషం ఇది కూడా చెప్పేస్తాను, వేణి గారు తర్వాత. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ యాజ్ బీయింగ్, యాజ్ గాడ్ ఎసెన్స్, హ్యాస్ సమ్ డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్. ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ, ఈ సృష్టిలో, ప్రపంచంలో కూడా కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా ఇట్స్ హ్యాస్ గాడ్స్ ఎసెన్స్, ఆ దేవుడి యొక్క స్వరూపం, ఆయన యొక్క మూలం, హ్యాస్ సమ్ డిగ్రీ ఆఫ్ కాన్షియస్నెస్. ప్రతి దాంట్లోనూ కాస్త ఆ కాన్షియస్నెస్ అనేది, ఎరుక అనేది ఉంది. ఈవెన్ ఏ స్టోన్ హ్యాస్ రుడిమెంటరీ కాన్షియస్నెస్. రాయి ఉంది అనుకోండి, ఆ రాయి కూడా కాన్షియస్నెస్. Otherwise, it would not be, and its atoms and molecules would disperse. ఒకవేళ ఆ రాయిలో గనక కాన్షియస్నెస్ అనేది లేకపోతే ఏమవుద్ది? అది చిన్న చిన్న ముక్కలుగాను, మాలిక్యూల్స్ గా, చిన్న చిన్న అణువుల్లాగా చిన్న చిన్న వాటిగా విడిపోయి ఉండేది. అది కలిసి ఉంది అంటే ఏంటి దాని అర్థం? అక్కడ కూడా కాన్షియస్నెస్ ఉంది, ఈ ఎరుక అనేది ఉంది, తెలియటం అనేది ఉంది, ఇది సృష్టిలో నుంచి వచ్చింది. లేకపోతే ఇసుకలాగా అయిపోయేది కదా, రాయిలాగా అంత గట్టిగా ఎందుకు ఉండాలి? ఇసుక ఫామ్ ఉంది, మట్టి ఫామ్ ఉంది, రాయి ఫామ్ ఉంది, కొండలాగా ఉంది, ఆకారం ఉంది, రాయి ఆకారం ఉంది, కొండ ఆకారం ఉంది, గుట్టల్లాగా ఉంది, పెద్ద పెద్ద పర్వతాల్లాగా ఉన్నాయి. ఇవన్నీ ఆ ఆటం చిన్న చిన్న అణువులు, పరమాణువులు ఇవన్నీ కలిపి, అంటే అణువులు పరమాణువులు అంటే మీరు ఆటంలోకి వెళ్ళదు, ఆటమాంలోకి వాటిలోకి వెళ్తాం. ఇది ఈ లోపల ప్రతిదీ కూడా మనకి చిన్న చిన్న అణువులన్నీ కలిపితేనే మనకి పెద్ద పెద్ద పదార్థాలన్నీ తయారవుతాయి. ఇప్పుడు మనకి సముద్రంలో దీవులు ఉంటాయి కదా, లంకలు అంటాం మనం, నదుల్లో వాటిల్లో. ఉంటాయి కదా సార్. ఉంటాయి కదా, ఎలా ఫామ్ అయినాయి? ఎలా ఫామ్ అయినాయి? అది ఎలా ఫామ్ అయింది? కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ ప్రాసెస్, వాల్కనిక్ యాక్టివిటీస్ అయినప్పుడు కానీ. ఇప్పుడు ఆ పర్వతాలు అవన్నీ వస్తాయి, ఎలా ఫార్మ్ అవుతాయి. కానీ చిన్న చిన్న దీవులు ఉంటాయి, అవి ఎలా ఫామ్ అవుతాయి? ఓ చిన్న గడ్డి ముక్కో, ఒక మట్టో ఏదో ఒక చోటకు వచ్చి ఆగిపోతాయి. అట్లా 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 కొట్టుకొని వచ్చినాయని అక్కడ ఆగిపోయి మెల్లమెల్లగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక మట్టి గిట్టి అన్ని పేరుకొని ఒక చిన్న దీవిలాగా తయారు. ఇది మనం ఈ వాల్కనోలు పేరిపోయి కొంత ఫామ్ అయ్యి అదొక పద్ధతి. అలా కాకుండా ఈ విధంగా కూడా ఈ ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకని అట్లాగే ఒక రాయి కానీ, రప్ప కానీ, ఏదైనా సరే, ఒక కొండ కానీ, ఒక పదార్థం కానీ, ఏ పదార్థం అనేది తీసుకోండి, అవన్నీ కొన్ని రకాలైనటువంటి పదార్థాలు కలిపితేనే. ఇప్పుడు గ్రానైట్ స్టోన్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అట్లాగే అనమాట ఇక్కడ ప్రతి దాంట్లో కూడా. స్టోన్స్ లో ఎన్ని రకాలంటే మార్బుల్, గ్రానైట్, నాపరాయి ఎన్నో ఉన్నాయి. నేను కెనడాలో న్యాచురల్ పార్క్ అని చెప్పి దానికి మ్యూజియం ఉంది, దానికి వెళ్తే వాడు రకరకాల స్టోన్స్, కొన్ని వందల స్టోన్స్ గురించి పెట్టాడు అక్కడ ఎగ్జిబిషన్. ఐ హ్యావ్ దట్ పిక్స్, కావాలంటే పంపిస్తాను. ఆ విధంగా ఒక చారలు ఉన్నవి, చారలు లేనివి, స్టార్స్ ఉన్నవి, స్టార్స్ లేనివి, మెరుపులు ఉన్నవి, లేనివి, రకరకాలైనటువంటి అవన్నీ ఎట్లా తయారవుతాయంటే ఆ
మాలిక్యూల్స్, ఆ పరమాణువులు, అణువులు, చిన్న చిన్న విషయ వస్తువులు ఇవన్నీ కలిపితే అవన్నీ తయారయ్యాయి అనమాట. సో అందుకని దానికి కూడా ఇది రాయే కదా, దీనికి ఏం లేదని మనం విసిరేయడానికి వీల్లేదు. దాంట్లో కూడా అటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ అలైవ్. ప్రతి దాంట్లో ప్రాణం ఉంది. ద సన్, ద ఎర్త్, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ ప్రాణం ఉన్నవే. ఆల్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్. ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్ యొక్క, ఈ సృష్టి యొక్క తెలుసుకోవటం యొక్క దాంట్లోని భాగాలే ఇవన్నీ. ఆ కాన్షియస్నెస్ చూపించేటువంటి ఆల్ ఎక్స్ప్రెషన్స్, అన్ని రకాల భావాలు అవే. ఇన్ వేరియింగ్ డిగ్రీస్, కాకపోతే ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ ఇవంతా కూడా ఆ సృష్టి యొక్క నిర్మాణమే. కాన్షియస్నెస్ మేనిఫెస్టింగ్ యాజ్ ఫామ్. ఈ కాన్షియస్నెస్ అనేది ఒక ఆకారం రూపంలో కనిపిస్తుంది. అంటే ఈ సృష్టి అనేది, మన సృష్టి అంటే మనం ఏంటి, మనకేం తెలుసు? మనకి ప్రభావతి గారు, సృష్టి అంటే ఏంటి? దానికి ఒక పదార్థం, ఒక రూపం ఏమైనా ఉందా? లేదు సార్. లేదు కదా. అందుకనే అది ఏ రూపంలో ఉన్న, ఏ ఆకారంలోనే కనిపించు. మేనిఫెస్టింగ్ యాజ్ ఫామ్, ఒక ఆకారంలో ఈ సృష్టి అనేది ఒక్కొక్క ఆకారంలో కనిపిస్తూ ఉంది అని చెప్పి. సో ఈ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్. మన ప్రతిదీ ఉంది, జీవించే ఉంది, అన్నిటికీ ప్రాణం ఉంది. పంచభూతాలు అంటున్నాం, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ ఇవన్నీ. నెక్స్ట్ చదవండి. అది కూడా అయింది సార్. ఆ పేజీ వరకు అయింది సార్. ఇది కూడా అయిపోయిందా? అయిపోయింది సార్. The world arises when consciousness takes on shapes and forms, thought forms, material forms. ఈ ప్రపంచం, ఈ సృష్టి పరిణామ క్రమం మనకి ఎట్లా ఉంది, ఒక్కొక్కటి మెల్లగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రతిదీ మనం చూసే ప్రతిదీ కూడా సృష్టి యొక్క భాగమే. ప్రతిదీ కూడా అది మేనిఫెస్ట్ అయింది, మనకు తెలియలేదు, తెలుసుకుంటున్నాము. అందుకని ఏదో ఒక రూపంలో ఈ సృష్టి అనేది మనకు కనిపిస్తుంది. ద వరల్డ్ అరైజెస్ వెన్ కాన్షియస్నెస్ టేక్స్ ఆన్ షేప్స్. ఈ ప్రపంచం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ కాన్షియస్నెస్ అనేది రకరకాల షేప్స్ లో, రూపాల్లో, భంగిమల్లో, థాట్ ఫామ్స్ లో, మెటీరియల్ ఫామ్స్. థాట్ ఫామ్స్ అంటే ఆలోచన రూపంలో కానీ, మెటీరియల్ ఫామ్ అంటే మనకి వస్తు రూపంలో కానీ, ఈ రెండిట్లో కూడా మనకు అది కనిపించవచ్చు. లుక్ ఎట్ ద మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆన్ దిస్ ప్లానెట్ అలోన్. ఈ యొక్క భూమి మీద ఉన్న మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్, కొన్ని జీవాలు, కొన్ని లక్షల కోట్ల జీవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూడండి. ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంత చిన్న దోమ దగ్గర నుంచి, మనం ఇంత మనుషులు ఉంటాం, ఇంత దోమ ఉంటుంది, అది ఎక్కడో పుట్టుద్ది, దాన్ని మనం గోక్కుంటాం, దురదపెడతాం కదా. ఇట్లా ప్రతిదీని కూడా ఇట్లాంటి ఎన్నెన్నో ఫార్మ్స్, మిలియన్స్ ఆఫ్ ఫార్మ్స్, కొన్ని లక్షల రూపాలు ఇవన్నీ ఉందన్నమాట. ఇన్ ద సీ, ఆన్ ల్యాండ్, ఇన్ ద ఎయిర్, and then each life form is replicated millions of times. సముద్రాల్లో, భూమి మీద, గాల్లో, ఎక్కడ పడితే అక్కడ ఇదంతా ఉంది. అది ఈచ్ లైఫ్ ఫామ్, ఈ ప్రతి జీవి, ప్రతి ప్రాణి మళ్ళీ రెప్లికేటెడ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్, మళ్ళీ సృష్టింపబడి చాలా చాలా సార్లు, కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్, కొన్ని వేల లక్షల సంవత్సరాలు, లక్షల సార్లు ఇవన్నీ మళ్ళీ సృష్టించబడినాయి అన్నమాట. To the end, if someone or something playing a game or a game with form. చివరిలోకి వచ్చేటప్పటికి మనకేంటి మిగిలేది, తెలుసుకునేది ఏంటంటే, ఈ ఆట ఎవరు ఆడుతున్నారు? మనుషులు ఆడుతున్నారా, వస్తువులు ఆడుతున్నాయి, ఎవరు ఆడుతున్నారు ఈ ఆట? ఏ గేమ్ విత్ ఫామ్, ఒక ఆకారంలో ఉండి ఈ ఆటని ఆడిపించేవాళ్ళు ఎవరు? అదో పాట ఉంది కదా, ఆడేది నువ్వే, ఆడించేది నువ్వే అని చెప్పేదో పాట ఉండాలి. ఎస్వి రంగారావు. అదే 12 కాపురంలోనూ ఏదో సినిమా ఉంది, దాంట్లో ఉంది. ఆట బొమ్మలు మనం ఈ ప్రపంచంలో ఏదో పాట ఉండాలి. ఆడేది ఎవరు, ఆడించేది ఎవరు అని సంథింగ్ అట్లా అనమాట. సో ఇది
This is what the ancient seers of India asked themselves. ఇది కూడా అయిపోయిందా ప్రభావతి? లేదు సార్, ఇక్కడ నుండి సార్. ఈ పేజీ వరకు అయిపోయింది, ఇక్కడ వరకు అవును ఈ సార్. ఫామ్ వర్క్ అయిపోయింది, అంతేనా? ఓకే, ఇక్కడ నుంచి చదవండి అయితే. అరగంట పట్టింది ఇది చేయటానికి. యా, వేణి గారు చదువుతున్నాం. The world arose when consciousness అయిపోయింది అదంతా. కింద లాస్ట్ లైన్ లో చదవండి. దిస్ ఈజ్ వాట్ ఏన్షియంట్ సీర్స్ ఆఫ్. this is what the ancient series of India asked themselves. sorry చదవండి. సార్ నాది హ్యాంగ్ అయిపోయింది. ఓకే, ఇంకా చదవండి. India asked themselves. They saw the world as లీలా. Leela, a kind, sir, Leela, a kind of divine game that God is playing. The individual life forms are obviously not very Obviously. important in this game. Obviously. In the sea, most life forms don't survive for more than a few minutes after being born. The human form turns to dust pretty quickly too, and when it is gone, it is as if it had never been, either tragic or cruel. Only if you create a separate identity for each form. If you forget that its consciousness is God essence expressing itself in form, but you don't truly know that until you realize your own God essence as pure consciousness. ఎస్, ఇది ఆట బొమ్మలో మనం అనుకున్నాం కదా, ఇవన్నీ ఎవరో ఆడిస్తున్నట్టుగా మనని. ఇది దిస్ ఈజ్ వాట్ ది ఏన్షియంట్ సీర్స్ ఆఫ్ ఇండియా ఆస్క్డ్ దెమ్సెల్వ్స్. మన పురాతన, మన మునులు, ఋషులు ఇవన్నీ ఇది కనుక్కోవటానికి వాళ్ళు ప్రశ్నించుకున్నది ఇదే అన్నమాట. ఎవరు మన ఈ ఆట ఆడిస్తున్నారు, ఏ విధంగా మనం ఆడుతున్నాము, మనుషుల లేకపోతే ఏదైనా వస్తువులు ఆడిస్తున్నాయా మనని? మన ఋషులు పాత రోజుల నుంచి, తరతరాల నుంచి, వేదాల కాలం నుంచి కనుక ఈ ప్రశ్న అనేది మనకి ఉత్పన్నం అవుతూనే ఉంది. దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఎలా ఉంటాడు అనే ప్రశ్న మనకి ఎప్పుడు ఇది వస్తూనే ఉంది. ఇది మన ఋషులు మునులు కూడా ఈ ప్రశ్న వాళ్ళకు కూడా వచ్చింది. అందుకని వాళ్ళు అంత తపస్సు చేసి నువ్వెవరు, నీ ఉనికిని నాకు చూపించు అని చెప్పి మన వాళ్ళందరూ తపస్సు చేస్తారు సార్ అని వేళ్లపాటు. దే సా ద వరల్డ్ యాజ్ లీలా. ఈ ప్రపంచం అంతా కూడా ఒక లీలలాగా ఉంది వాళ్ళకి. ఏ కైండ్ ఆఫ్ డివైన్ గేమ్ దట్ గాడ్ ఈస్ ప్లేయింగ్. ఇది ఒక దేవుడు ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం. ఈ నాటకంలో మనం అందరం పాత్రధారులు. ఇది ఒక భగవంతుడి లీల. మనం అనుకుంటాం కదా, ఆ దేవుడి మాయ, దేవుడి లీల ఇట్లా జరుగుతుంది అని చెప్పని. ఇది దైవ కార్యము, దేవుడి వల్ల జరుగుతోంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా ఇది, ఆ ఋషులు కూడా అంత పూజలు తపస్సు అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది భగవంతుడి యొక్క ఆట, దేవుడు ఆడుతున్నాడు అని చెప్పాను. The individual life forms are obviously not very important in this game. ఈ ఆట, ఈ భగవంతుని యొక్క లీలలో ఇవన్నీ ఏది ఇండివిజువల్ లైఫ్ ఫామ్స్, ఒక్కొక్క జీవిత యొక్క రూపాన్ని కనుక చూసుకుంటే, మనిషి అనండి, జంతువు అనండి, గేదె అనండి, వరాయి అనండి, ఆవు అనండి, ఏదైనా అనండి, ఇవన్నీ కూడా ఏ ఫామ్ లో ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, ఏ యొక్క రూపంలో ఉన్నాయి అనేది ముఖ్యం కాదు. ఏ రూపంలో ఉన్నా ఆ దేవుడు ఆడిస్తూనే ఉంటాడు. ఇదే భగవంతుడి లీల. ద ఇండివిజువల్ ఇన్ ద సీ, ద మోస్ట్ లైఫ్ ఫార్మ్స్ డోంట్ సర్వైవ్ ఫర్ మోర్ దాన్ ఎ ఫ్యూ మినిట్స్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్. సముద్రంలో కనుక చూసుకుంటే చాలా జీవజాలం చాలా వరకు పుట్టిన వెంటనే చచ్చిపోరు. ఇప్పుడు మనకి
పుల్లు సింహాలు ఉన్నాయి కదా, ఉన్నాయా? ఉన్నాయి సార్. మేము చూసాం కదా మనం అందరం. చూసాం. అవి ఆ పుల్లు సింహాలకి కాన్పు అయిన తర్వాత కళ్ళు కనపడవు కొద్ది కాలం పాటు, రోజు 2-3 ఆ ఆకలి మీద ఉంటాయి. ఆ పుట్టిన బిడ్డల్ని తినేస్తాయి. అన్ని కొన్ని బతుకుతాయి, కొన్ని పోతాయి. ఆ విధంగా ఇట్లా ఒక్కొక్క దాంట్లో చాలా రూపాల్లో సముద్రంలో ఉన్న జంతుజాలం, జీవజాలం ఏదైతే ఉందో దాంట్లో అది పుట్టి అదే కొద్ది క్షణాల్లోనే చచ్చిపోతుంటుంది. ద హ్యూమన్ ఫార్మ్ టర్న్స్ టు డస్ట్ pretty quickly too. అట్లాగే మన మనుష్య రూపం కూడా చాలా త్వరగా అదే విధంగానే ఒక మట్టిలో కలిసిపోతుంది. అండ్ వెన్ ఇట్ ఈస్ గాన్, ఇట్ ఈస్ యాజ్ ఇట్ హ్యాడ్ నెవర్ బీన్. ఒకసారి అది గడిచిపోయింది, మట్టిలో కలిసిపోయింది అంటే మనకి ఇక అది లేనట్టే. ఇంతకుముందు మళ్ళీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది. ఆత్మ అనేది ఈ జీవిలో నుంచి ఇంకో జీవిలోకి వెళ్ళిపోతుంది. ఈ శరీరం దుమ్ములో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఎన్ని శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అది రెప్లికేషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్. ఇవన్నీ కూడా చాలా కొన్ని మిలియన్స్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈజ్ ద ట్రాజిక్ ఆర్ క్రూయల్. మనం అనుకుంటాం, అయ్యో నాతో పాటు ఉన్నాడు, మా నాన్న లేదు, మా అమ్మ లేదు, అయ్యో నాతో పాటు వాళ్ళు వెళ్ళిపోయారు, మమ్మల్ని వదిలేసి. దేవుడు చాలా క్రూరుడు, మన అయిన వాళ్ళని అందరినీ తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి మనం దుఃఖిస్తాం, ఏడుస్తాం, బాధపడతాము, ఒక్కోసారి దేవుణ్ణి తిట్టుకుంటాం కూడా. ఓన్లీ ఇఫ్ యూ క్రియేట్ ఎ సెపరేట్ ఐడెంటిటీ ఫర్ ఈచ్ ఫార్మ్, ఇఫ్ యూ ఫర్గెట్ దట్ ఇట్స్ కాన్షియస్నెస్ ఈస్ గాడ్స్ ఎసెన్స్ expressing itself in form. ఆత్మీయ దేశమునందు అనుకోండి, శాస్త్రీయ దేశమునందు ప్రత్యేకంగా ఎర్రతామర తుప్పలు, అలాగే అంగురు అని మాతాజీ రాగానే ప్రజెన్స్ చూపిస్తారే, నేను వచ్చాను అని చెప్పి. అది జీవంలో ఉండే సార్ గుడ్ మార్నింగ్ సార్. జై శ్రీరామ్. మాతాజీతో పాటు చాగంటి గారి ప్రవచనం కూడా వస్తుంది. అదే ఆవిడ వచ్చినట్టు మనకు తెలియటానికి ఒక శబ్దం చేస్తారు. ఇదో ఫామ్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది దేవుడి యొక్క లీలలో ఇదొకటి అనమాట. సార్ ఆపేసే ఉంది కదా సార్, ఇప్పుడే కదా సార్ నేను ఆన్ చేసింది మీరు మాట్లాడాక. మీరు మాట్లాడక ముందే ఆ శబ్దం వచ్చింది, తర్వాత మీరు వచ్చారు. అవునా? ఎస్. సార్ సో ది హ్యూమన్ ఫార్మ్స్ అదే మామూలు. ఇది మనం అనుకుంటాం, ఓన్లీ ఇఫ్ యూ క్రియేట్ ఎ సెపరేట్ ఐడెంటిటీ ఫర్ ఈచ్ ఫార్మ్, ఇఫ్ యూ ఫర్గెట్ దట్ ఇట్స్ కాన్షియస్నెస్ ఇస్ గాడ్ ఎసెన్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఫార్మ్. ఓన్లీ ఇఫ్ యూ క్రియేట్ ఎ సెపరేట్ ఐడెంటిటీ ఫర్, ప్రతి దానికి మనం ఒక గుర్తింపు కనుక మనం ఇచ్చినట్టయితే దెన్ అది ఇంకోటి ఏంటి, మనం చిన్న కుక్క పిల్ల ఉంది, దానికి ఒక పేరు పెడతాం. చిన్న బిడ్డ ఉంది, దానికి ఒక పేరు పెడతాం. ఇవన్నీ కనుక మనం క్రియేట్ చేసినవి ఇందులో, వాటి సృష్టిలో నుంచి వచ్చినాయి ఇవన్నీ. అది మనం గుర్తిస్తాం, దాన్ని గుర్తించి అయితే చేసినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇది భగవంతుడి యొక్క సృష్టి, గాడ్స్ ఎసెన్స్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్, భగవంతుడి సృష్టి రూపంలో కనిపిస్తోంది అని చెప్పేదాన్ని మనం మర్చిపోతాం. But you don't truly know that until you realize your own God's essence as pure consciousness. మనం నిజంగా పూర్తిగా మనకి తెలియదు. ఓన్లీ ట్రూలీ నో అంటిల్ మనము ఇది పూర్తిగా భగవంతుడి సృష్టి అనేది గనక మనం రియలైజ్ అవ్వకపోతే, తెలుసుకోకపోతే, ఆ జ్ఞానం అనేది రాకపోతే, ఇది ఆ ప్యూర్ కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే ఇది మనది కాదు, నాకేం సంబంధం లేదు, కృష్ణార్పణం, ఇది భగవత్ సృష్టి, భగవంతుడు నాకు ఇచ్చింది ఇంతే అని మనం ఎప్పుడైతే వీటన్నిటిని మనం రియలైజ్ అవుతాం, ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఆ ఫామ్స్లోకి, వీటిల్లోకి, ఈ భావబంధాల్లోకి, ఈ అటాచ్మెంట్స్లోకి, వీటిల్లోకి మనం వెళ్దాం అన్నమాట.
నీకు తెలుసుకు మనం ఎంతసేపు అనుకుంటాం ఇదంతా నా వల్లనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను, ఆ, మా ఇంతకంటే నా ఇది కాదనేది ఎవరు, నేను చెప్పేది ఎవరు, అదే ఎవరు, ఇది ఎవరు అని మనం ఇన్ని రకాలు మాట్లాడుకుంటాం. ఒక్క నిమిషం, ఇదేదో అయింది ఇక్కడ. మనం ఇన్ని రకాలు, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్ది, ఇదేం గడిచిపోద్ది అని చెప్పి మనం మాట్లాడు. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే మనం ఇది భగవంతుడి యొక్క సృష్టి, ఇది భగవంతుడి వల్లనే వచ్చింది, నాకేం సంబంధం లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఈ ఏది వీటి మీద ఆశ, వీటి మీద నా పొసెసివ్నెస్, నాది ఇది అనేటువంటిది ఇవన్నీ పోతాయి. నాకు ఎందుకు ఇవ్వలేదు భగవంతుడు, నా పక్కింటి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు అని మనం క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఇది మనం ఈ ఈతి బాధల్లోనే చిక్కుకుని ఉంటాం. దాని నుంచి ముందు బయటికి రాలేము. నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాడు, పక్కింటి వాళ్ళకి ఇవ్వాల్సింది పక్కింటి వాళ్ళకి ఇచ్చాడు, నీకెందుకు, మనకు అవసరం లేదు కదా అది అని చెప్పి. సో ఈ క్వశ్చన్ ఇది కూడా పూర్తి చేద్దామా, ఈ పారాగ్రాఫ్ కూడా ఓకే సార్. చదివేసాను అయితే. If a fish is born in your aquarium and you call him John, write out a birth certificate. Tell him about his family history. And 2 minutes later, he gets eaten by another fish. That's tragic. But it's only tragic because you projected a separate self where there was none. You got a hold of a fraction of a dynamic process, a molecular dance, and made a separate entity out of it. మనం అనుకున్నాం కదా, ఒక్కొక్క పిల్ల వచ్చిన బిడ్డ ఏ పేరు పెట్టేసి మనం దానికి ఒక రూపం ఇచ్చి ఆకారం ఇచ్చేసి అని చెప్పి. ఇఫ్ ఎ ఫిష్ ఈస్ బోర్న్ ఇన్ యువర్ aquarium అండ్ యూ కాల్ హిమ్ జాన్, రైట్ అవుట్ ఏ బర్త్ సర్టిఫికేట్. టెల్ హిమ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ హిస్టరీ. మనకి ఇంట్లో మనకి ఇవి ఉన్నాయి కదా, చేపలు పెంచుకుంటాం కదా, అక్వేరియం, చిన్న గాజు పెట్లో, దానికి ఒక చిన్న మోటారు, ఆక్సిజన్ సర్క్యులేషన్, చిన్న గులకరాళ్ళు, మొక్కలు ఇన్ని వేసి దానికి కంఫర్ట్స్ అన్ని రెడీ చేస్తాం. ఒక చేప పిల్ల పుట్టుద్ది, చేపలు వేస్తాం కాబట్టి పిల్లలు పుడుతుంటాయి, పెరుగుతూ ఉంటాయి కదా. అది మనం పేరు పెడతాము, దానికి అన్ని తయారు చేస్తాము, ఒక్కొక్క పిల్లని తెచ్చుకుంటాం, అది పెంచుకుంటాం, దానికి అన్ని తయారు చేస్తాం. దానికి నువ్వు ఇదిగో ఈ బ్రీడ్, నువ్వు ఈ బ్రీడ్ నుంచి, నువ్వు ఈ విత్తనం ఇక్కడి నుంచి నువ్వు ఇలా పుట్టుకుంటూ వచ్చావు, నీ తాతలు తాంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. చివరికి ఏమవుద్ది, ఆ చిన్న గుడ్డు ఆ పిల్లని ఏదో తినేస్తుంది పెద్దది. చిన్న చేపని పెద్ద చేప, పెద్ద చేపని పెద్ద చేప, ఇంకా పెద్ద చేప, ఇంకా పెద్ద చేప ఉంది కదా మనకి. ఆ విధంగా అప్పుడు మనం 2 నిమిషాల్లో ఇదంతా చేర్చిన తర్వాత అది పోయేటప్పటికి మనం ఏమంటాం, అయ్యయ్యో అని బాధపడతాం. మన ఎవరింట్లో మన వాళ్ళు ఎవరో కుక్క పిల్ల పోయింది అని చెప్పి బాధపడింది ఎవరు? మన గ్రూపులోనే. రహిత అండి, అదే కుక్క పిల్ల వచ్చింది, జస్ట్ ఒక 2 minutes కూడా కాలేదు, ఒక 2-3 days అందులో ఉంటుంది. ఎస్, ఆ విధంగా అనమాట. దానికి ఒక రూపం ఇచ్చింది, దానికి పెంచింది, పాలు పోసింది, పెరిగింది, ఈయన చేసింది, అది పోయి బాధ. ఇట్ ఈస్ ట్రాజిక్ బికాస్ యూ ప్రొజెక్టెడ్ ఎ సెపరేట్ సెల్ఫ్ వేర్ దెర్ వాస్ నన్. నీకెందుకు అది దుఃఖ కారణంగా అనిపిస్తోంది అంటే, నువ్వు దానికి ఒక ఆకారాన్ని ఇచ్చావు, దానికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చావు, దానికి ఒక గుర్తింపునిచ్చావు. యాక్చువల్గా అక్కడ ఏమీ లేదు. లేని దానికి నువ్వు ఒక గుర్తింపు, ఒక ఆకారము, ఒక ఇవన్నీ ఇచ్చి నువ్వు అది లేకపోయేటప్పటికి నీ దగ్గర నుంచి నువ్వు బాధపడతావు. యు గాట్ హోల్డ్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ డైనమిక్ ప్రాసెస్, ఎ మాలిక్యులర్ డాన్స్. నీకు దొరికింది ఈ డైనమిక్ ప్రాసెస్ లో ఎప్పుడు మార్పు చెందేటువంటి పరిణామ క్రమంలో నీకు దొరికింది ఒక ఆవగింజలు 66వ వంతులో 66వ.
అండ్ మేడ్ ఏ సెపరేట్ ఎంటిటీ అవుట్ ఆఫ్ ఇట్. ఈ దొరికిన చిన్న మాలిక్యులర్ ఏదైతే ఉందో ఆ చిన్న పరమాణువు అంటే ఇంకా మనకి మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే గానీ కనపడినటువంటి అణువులు ఏదైతే ఉందో దానికి నువ్వు క్రియేట్ చేసి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి నువ్వు ఇన్ని చేసి అది పోయేటప్పటికి అమ్మో అని బాధపడు. నీవేముంది నువ్వు పుట్టించటంలో కానీ పుట్టడంలో కానీ పెంచడంలో కానీ పోవటంలో కానీ నీ ప్రమేయం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఉం? ఏమీ లేదు. మైకేల్ జాక్సన్ ఎంతో మంది డాక్టర్లు పెట్టుకున్నాడు ప్రతి క్షణం తెలుసుకోవాలని చెప్పని, నేను బతకాలి ఎక్కువ కాలం అని. వాళ్ళు ఎన్నో టెస్టులు చేసేవాళ్ళు, ప్రతి ఫుడ్ వాళ్ళకి అన్ని టెస్ట్ చేసి ఇది బ్రహ్మాండం ఇది తినండి అదే అన్ని చెప్పేవాళ్ళు. 53వ సంవత్సరంలో చచ్చిపోయాడు. ఏది ఆపదు. మన జన్మ దగ్గర నుంచి ఆకర్షణ వరకు ఏది కూడా మన చేతిలో ఉండదు. నేనే చేశాను అలా నా వల్లనే అయింది అని చెప్పి అనుకోవటం ఒక అమాయకత్వం, మూర్ఖత్వం అనుకోండి, అమాయకత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటనేది రేపు చూద్దాం. ఇంకేమైనా ఎవరైనా మ్యాటర్ ఎవరైనా షేరింగ్ కానీ దీంట్లో ఏమైనా డౌట్లు కానీ? ఎస్ లలిత నల్లమట్టి. అంటే జీవము అదే అది క్రియేషన్ జరగడానికి అయితే మన ప్రమేయం ఉండదు, కానీ దానికి కంటిన్యూషన్ అయితే మాత్రం మన ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అవుతుందని. అది కూడా నిజానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మనం అక్కడ ఉండడం అదే ఆ ప్రెసెంట్ లో మనం ఉండడం వల్ల మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్లే అక్కడ జరుగుతుంది అన్న థాట్ లో ఉండిపోతాం కదా సార్ అందరం కూడా. మనం అనుకుంటాం మన వల్ల మనం లేకపోతే ఏం ఆగదు జరగదు అని చెప్పి. అది కరెక్ట్ సార్, మనం లేకపోయినా ఆగదు ఏదైనా సరే. ఏది ఆగదు. నువ్వు తినే వడ్ల గింజ దగ్గర బియ్యం గింజ దగ్గర నుంచి అది పుట్టించే దగ్గర నుంచి నీ చేతిలో ఏముంది? అవును సార్. ఆ వెర్షన్ లో ఆలోచిస్తే అంతా వింత వింతగా కొత్త కొత్తగా డిఫరెంట్ గా ఉంటది సార్. అదే చెప్పేది. మనం ఎన్ని దేవుడు యొక్క ప్రతిదానికి మనం ఒక రూపాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక గుర్తింపునిచ్చి మనం దాని గురించి ఫీల్ అవుతా ఉన్నాము. అన్నిదేముంది అక్కడ అని చెప్పి. నువ్వు బాధపడతాం అనేది నువ్వు ఆ ఆ జీవి ఆ ప్రాణం వెళ్ళిపోయింది దాని గురించి కాదు నువ్వు బాధపడేది న్యాయంగా. అయ్యో ఇన్నాళ్ళు పెంచామే పెంచింది వెళ్ళిపోయింది అని దాని గురించి బాధపడుతున్నాను. మనం ఆ దాంతో ఆ వస్తువుతోనో ఆ వ్యక్తితోనో ఆ జీవితోనో ఏదైనా కానివ్వండి మనం అసోసియేట్ అయి ఉంటాం చూసారా, ఆ అసోసియేషన్ పోయింది అని బాధ అనమాట మనకి. అది ఇప్పుడు స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, సిగరెట్ తాగేవాడికి ఈ చెయ్యి ఇట్లా ఇట్లా ఆడుతూ ఉంటుంది చూసి 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఒకసారి. అవునా? అంతే కదా, ఇటు పెట్టుకుంటారు తీస్తారు, ఇటు పెట్టుకుంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఏదో ఒక రకరకాల విన్యాసాలు చేస్తారు. ఇది బై డిఫాల్ట్ అలవాటు అయిపోద్ది ఈ మూమెంట్. ఈ మూమెంట్ చేయాలంటే చేతిలో ఏదో ఒకటి ఉండాలి. దానికే సిగరెట్ చేతిలో పెట్టుకుని ఇది చేసుకుంటుంటాడు. సిగరెట్ పోయినందుకు బాధ కాదు, ఈ మూమెంట్ ఆగిపోద్ది చూసావా, ఇది బాధ. ఇది ఆపగలిగితే నువ్వు స్మోకింగ్ హ్యాబిట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో మనం కొన్ని
రకాలైనటువంటి అలవాట్లు అనండి, లేకపోతే భంగిమలు అనండి, ఏదైనా అనండి, దానికి అలవాటు పడిపోయి ఆ అలవాటు కనుక మిస్ అయితే మనం ఫీల్ అయిపోతాం. ఇప్పుడు మనం కుడి చేత్తో అన్నం తింటాం, ఎవరన్నా కుడి చేయి కట్టేశారనుకోండి, అప్పుడేమవుద్ది? ఎడం చేత్తో తినాలి. ఉం? ఎడం చేత్తో తినాలి కదా సార్. మొదట్లో ఎడం చేతిలో కూడా తినలేం కదా, ముందు ఆలోచిస్తున్నాం, తర్వాత ఏం చేయాలని చివరికి వేరే గత్యంతరం లేక ఎడం చేతి తింటాం మనం. స్పూన్ తీసుకుని తింటాం కదా సార్. అంతే. మరి ఇది పోయిందని ఆగామేమన్నా? కుడి చేయి కట్టేశారు కాబట్టి నాకు తినటానికి లేదని తింటాం మానేసామేమన్నా? మానేలేదు కదా. మానలేదు సార్. ఏమైనా ఆకలి యాక్సిడెంట్ ఆగదు కదా మానేయడానికి. ఉం? ఆకలి ఆగదు కదా సార్, దాంతో ఎడం చేత్తో అయినా తింటాం. యాక్చువల్గా నీడ్ ఈజ్ ది ఇన్వెన్షన్ ఆఫ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంట. నీడ్ కాదు, హంగర్ ఈజ్ ది మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్. ఆకలి పొరుగులు పుద్ది నిన్ను కనుక్కోవటానికి, అవసరం కాదు. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి, డౌట్స్ కానీ? భవానీ గారు, ధనలక్ష్మి గారు, ధనలక్ష్మి గారు చెప్తారండి. జై శ్రీరామ్ అండి, చెప్తాను. జై శ్రీరామ్ అండి అందరికి. 3వ అధ్యాయం కార్తీక పురాణం అండి. పిశాచములకు ముక్తి కలుగుట. ఇది రికార్డింగ్ ఆపైనా ఉంచేయండి సార్, పర్లేదు. ఇది కూడా అవుతుంది కదా. ఇది మళ్ళీ చేద్దాం. అది ఇంకోటి చేస్తారా? ఉం.